ఇప్పుడు బ్రహ్మము ఉన్నది, సగుణ నిర్గుణ. గుణ గుణ అని అంటున్నారు కదా అక్కడ. గుణ అంటే ఏమిటి? గుణములు. ఏంటివి గుణములు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణ, రజోగుణ, తమోగుణములతో కలిసినటువంటిది ఏది ఉందో అది సగుణ. సత్వగుణ, రజోగుణ, తమోగుణములు, 3 గుణములు. ఈ 3 గుణములతో కలిసినటువంటి చైతన్యమేదో అది సగుణ బ్రహ్మ. అది సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ అంటే అందులో గుణములు లేవు. అందులో గుణములు లేవు అంటే సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమోగుణము కానీ, ఈ 3 గుణములు లేవు. ఈ 3 గుణములు లేనటువంటి శుద్ధమైన బ్రహ్మ ఏముందో అది నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ అంటే గుణములు లేని బ్రహ్మ. గుణములు లేని బ్రహ్మను ఇక్కడ ప్రార్థించడం ఏముంటుంది అంటే ఆ నిర్గుణ బ్రహ్మను ఇక్కడ మనం భావించుటయే. అయితే దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ విచారణ చేసుకున్నా కూడా అదేం పెద్దగా ఇది వెంటనే వర్కౌట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సగుణ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ సగుణ బ్రహ్మ అప్పుడు గుణములు ఎక్కడున్నాయో అక్కడంతా బ్రహ్మ ఉన్నది. సగుణములతో అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణముతో కలిసి ఉన్నటువంటిది బ్రహ్మ. ఇప్పుడు మనం సత్వగుణం అంటే ఇప్పుడు ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తున్నాం. భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాము అన్నప్పుడు ఇక్కడ మన మనస్సుల్లో ఏమున్నది అంటే సత్వగుణం ఉన్నది. ఇప్పుడు సత్వగుణం ఎక్కడ ఉన్నదో అక్కడ సత్వగుణముతో కలిసి ఉండేటువంటి బ్రహ్మను బ్రహ్మగా చూస్తాం ఇక్కడ, అంటే సగుణ బ్రహ్మగా చూస్తాం. రజోగుణముతో కలిసి ఉంటుంది ఒక్కొక్క జాగాలో. రజోగుణంతో కలిసి ఉండట అంటే ఒకడు వ్యవసాయం చేస్తుంటాడు, ఒకడు ఉద్యోగం చేస్తుంటాడు, ఒకడు వ్యాపారం చేస్తుంటాడు, ఒకడు బండిలో పోతుంటాడు, ఇంకొకడు లోక వ్యవహారాలు ఏంటో చేస్తుంటాడు, ఇంకొకడు లోకమునకు సంబంధించి ఏదో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా రజోగుణం యొక్క ప్రభావం. అప్పుడు అక్కడ రజోగుణ బ్రహ్మ అంటే రజోగుణముతో కలిసి ఉన్న బ్రహ్మ. తమోగుణ బ్రహ్మ. ఇప్పుడు తమోగుణం అనేటప్పటికీ వాడు నిద్రపోతూ ఉంటాడు. ఒకడు ఇంకొకరికి ఏమీ తెలియట్లా, వాడు మూఢుడుగా ఉన్నాడు వాడు. ఇంకొకడు దాన్ని ఏమంటారు, పార్టీ చేసుకుంటూ దానికి సంబంధించి మద్యమాంసాలను సేవిస్తూ అక్కడ వాడికి సంబంధించినటువంటి దాన్ని వాడు ఎంజాయ్మెంట్ అని అనుకుంటూ వాడు అలా చేసుకుంటున్నాడు. అక్కడ ఉండేటువంటిది తమోగుణ బ్రహ్మ. ఇప్పుడు చూడండి, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటివి ఇప్పుడు మనకు ఈ సృష్టిలో కనిపిస్తున్నాయి. ఈ సృష్టిలో కనిపిస్తున్నటువంటి సత్వరజస్తమో గుణములతో కూడిన బ్రహ్మ ఏదుందో ఇది సగుణ బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మ లేనిది ఎక్కడ? బ్రహ్మ లేనిదంటూ ఎక్కడ కానీ లేదు. ఇదే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అనొచ్చు, ఈశ్వరుడు అనవచ్చు, పరమేశ్వరుడు అనొచ్చు, విష్ణువు అనొచ్చు. విష్ణు అన్నా కూడా ఇదే. ఇంకా నువ్వు నారాయణుడు అంటే కూడా ఏం అభ్యంతరం ఏమి లేదు అనవచ్చు. నారాయణ అని అన్నప్పుడు ఈ భావనతో అనవచ్చు. కాబట్టి
ఇది సగుణ బ్రహ్మ, అంటే సత్వగుణంతో రజోగుణముతో తమోగుణముతో కలిసి ఉన్నటువంటి బ్రహ్మ. ఇది సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేయుము అని చెప్పింది మనకు భగవద్గీత. యోగ్యత ఉంటే నిర్గుణ బ్రహ్మ స్థితిలో కూడా నువ్వు రావచ్చు అని చెప్పింది. ఇప్పుడు సగుణ బ్రహ్మను నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పి మధ్యలో ఆచార్యులు ఏం చేశారంటే ఈ రెండింటిని కూడా వీళ్ళు పట్టుకోవడం కష్టం, ఈ రెండింటిని కూడా పట్టుకోలేరు వీళ్ళు అని ఏం చేశారంటే వాళ్ళు వీళ్ళ కోసమని ఈ సాకార బ్రహ్మను కల్పించినారు. సాకార బ్రహ్మ, సాకారం అంటే ఒక ఆకారము, ఒక ఆకారం అనేటువంటిది మధ్యలో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఆచార్యులు మన బుద్ధిని అనుసరించి మధ్యలో ఈ ఆకారాన్ని కల్పించి పెట్టినారు. ఎందుకంటే ఆ ఆకారాన్ని చూసినప్పుడైనా మనము భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి అని. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము సగుణ బ్రహ్మను చూసామని అనుకోండి, మీరు ఎక్కడ పోయినా ఎవరిని చూడాలి? ఇప్పుడు బ్రహ్మనే చూస్తాం, అంటే ఈశ్వరునే చూస్తాం. అంటే ఎక్కడైనా సగుణం అంటే సత్వగుణంలోనూ బ్రహ్మే ఉన్నాడు, రజోగుణములోనూ బ్రహ్మే ఉన్నాడు, తమో గుణములోనూ బ్రహ్మే ఉన్నాడు. అయితే వీడు అలా చూస్తున్నాడా? అలా ఉంటున్నాడా? ఆ ఈశ్వర భావనతో ఉంటున్నాడా? ఉండటం లేదు. అందుకని వీడు ఎంత పతనానికి వెళ్ళిపోయాడంటే వీడు అసలుకు బ్రహ్మ ఒకడు ఉండాడు అని గుర్తించే స్థితి కూడా లేకుండా అంత స్థితికి దిగజారిపోయి చివరికి ఉండేది శరీరమే, ఆ శరీరముతోనే నేను అనుభవించాలి, ఆ శరీరంతో అనుభవించడమే నిజమైనది అనే స్థితికి జారిపోయినాడు. అందువలన ఆచార్యులు ఏం చేశారంటే వీనికి భగవంతుడు అంటే అసలు గుర్తు తెచ్చే పరిస్థితి కూడా లేదురా వీడిది అని చెప్పి వాడిని దృష్టిలో పెట్టుకొని వాడి కోసం వీళ్ళు ఏం చేశారంటే సాకారాన్ని పెట్టారు. శంకరాచార్య స్వాముల వారి పరిస్థితుల్లో సాకారం అనేది లేదు. సాకారం అనేటువంటిది దాని గురించి వారు లేదు, అంటే దాంతో పని లేదు వారికి. ఎందుకంటే వీళ్ళ మానసిక పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి కదా చెప్పాలా. కాబట్టి ఆ సాకార సగుణ బ్రహ్మ అంతవరకే చెప్పారు. అసలు భగవద్గీతలో చెప్పినటువంటిది కూడా సగుణ బ్రహ్మను గురించే చెప్పారు, కానీ సాకార బ్రహ్మను గురించి చెప్పలేదు. అయితే 10వ అధ్యాయంలో విభూతి యోగం వస్తుంది. విభూతి అని అంటే వైభవం. నా యొక్క స్థితి ఎక్కడెక్కడ ఉండదు చూపించునంటే భగవంతుడు అంటాడు, బా ఏమి ప్రశ్న అడిగావయ్యా, నేను లేని ప్రదేశం ఎక్కడుంది? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ. నేను లేని ప్రదేశం ఎక్కడుందబ్బా? ఆదిలోనూ నేనే ఉన్నాను, మధ్యలోనూ నేనే ఉన్నాను, అంతములోనూ నేనే ఉన్నాను. సరే, నువ్వు అడిగినావు కాబట్టి నీకోసం నువ్వు గుర్తించేదానికి కొన్ని గుర్తులను చెప్తాను. ఎందుకంటే నీ మనస్సు నిలవలేదనేటువంటి దృష్టితో నువ్వు అడుగుతున్నావు. నీ మనస్సు నిలిచేదానికి గాను నా యొక్క వైభవం ఎక్కడెక్కడ ప్రకటమగుచున్నదో దాని గురించి నీకు చెప్తానని చెప్పి అందుకోసమని అక్కడ తన యొక్క విభూతులను చెప్పారు. తన యొక్క విభూతులంటే తన తత్వం ప్రకటమగుట. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు వైర్లో ఉందా లేదా అని మనకు తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? లైట్ వేస్తే తెలుస్తుంది. స్విచ్ వేస్తే బల్బ్ వెలిగితే కరెంట్ ఉంది, ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉంది. గుర్తించినాం కదా కరెంటుని. ఈ కరెంటును మనము ఒక పని చేయండి, దీన్ని తీసి ఇక్కడ వేయండి, లేదంటే ఇక్కడ వేయండి. ఇట్లా వేసేయండి. ఇక్కడ కూర్చొని వెళ్ళండి.
అంటే కరెంటు ఉంది అని తెలియజేసేదానికి ఇవి మనకు లింగములు, అంటే వీటిని గుర్తులు అంటారు. లింగం అంటే గుర్తు. కరెంటు ఉంది అని గుర్తింపజేస్తున్నాయి కదా ఇవి. అలా గుర్తింపజేసేటట్లుగా భగవంతుడు ఉన్నాడు అని గుర్తించాలంటే భగవంతుణ్ణి ఎవరెవరు తెలుసుకొని ఆ భగవద్భావమును పొందినారో వాళ్ళు ఇప్పుడు భగవద్భావంలో ఉండిపోయినారు. అట్లా భగవద్భావములో ఉండిపోయినారే, అట్లాంటి వాళ్ళను చూపించినాడు భగవద్గీతలో. చూపించి వీళ్ళందరూ భగవద్భావమును పొందిన వాళ్ళు. కాబట్టి అందరూ నా స్వరూపమే. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు భగవతత్వమును పొంది తెలుసుకుని భగవద్భావంలో ఉండిపోయినారు. మీరందరూ కూడా తెలుసుకుంటే మీరందరూ కూడా భగవద్భావాన్ని పొందిపోతారు అని అర్థం అక్కడ. అంతేగాని వాళ్ళేమో నీకంటే సపరేటు, వాళ్ళు గొప్ప, నువ్వు తక్కువ అని కాదు అర్థం అక్కడ. నువ్వు తెలుసుకోవాలని అర్థం. అర్థమవుతుందా? వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు రాముడు కృష్ణుడిని అనుకోండి. కృష్ణుడు ఎక్కడ కూడా కానీ అహమాత్మ గుడాకేశాను అన్నాడు కదా. అందరి యొక్క హృదయంలో నేను ఉన్నానంటున్నాడు కదా. సర్వస్య చాహం హృది సన్నివిష్ట అని అన్నాడు కదా. అందరి యొక్క హృదయంలో నేను ఉన్నాను అంటున్నాడు కదా. వీటికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు వేరే, నేను వేరే అంటారు. ఇలా చెప్పుకుంటున్నారు కొంతమంది. మనం ఏం చేయగలుగుతాం దానికి? మనం వల్ల దాన్ని ఏం చేయలేం. ఆఫ్ చేసి మోటార్ ఆఫ్ చేసి కాబట్టి అలా వేరు చెయ్యడం అనేటువంటిది భగవంతుడు చెప్పలా. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. నా తేజస్సు అక్కడ ప్రకటమగుచున్నది అని అన్నాడు. అంటే నా తేజస్సు అంటే నేను పోయి వాళ్ళలో దూరి వాళ్ళని అట్లా ప్రకటిస్తున్నాను కాదు. అక్కడ అంతటా కరెంటు ఉన్నప్పటికీ ఆ కరెంటును ప్రకటింపజేసేటట్లుగా ఉండే విధానమును ఇక్కడ బల్బ్ అనేదాన్ని మనం పెట్టుకున్నాం. అదేవిధంగానే ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సులో నేను ప్రకటమగుచున్నా ఆ మనస్సు శుద్ధ మనస్సు అయినప్పుడు, ఆ మనస్సు శుద్ధమైన అయినప్పుడు అక్కడ నా యొక్క స్వరూప స్వభావాలు అనేటివి స్పష్టంగా ప్రకటింపబడిపోతాయి. మిగిలిన జాగాల్లో ఎందుకు ప్రకటింపబడలేదంటే మిగిలిన జాగాల్లో కూడా నేను ప్రకటింపబడుతున్నా. అయితే ఆ మనస్సు శుద్ధముగా లేదు. శుద్ధముగా లేకపోయినా నేనేమో ప్రకటింపబడుతున్నా. అక్కడ నేను ప్రకటింపబడుచున్నప్పటికీ అశుద్ధ మనస్సు కారణం చేత నా తత్వము చాలా స్పష్టంగా ప్రకటింపబడలేదు. శుద్ధ మనస్సు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రకటింపబడిన విధముగా ఈ అశుద్ధ మనస్సు ఉన్న ప్రదేశంలో ప్రకటింపబడలేదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం దాని ఉద్దేశం ఏమిటి? మనస్సుని శుద్ధము చేసుకోవలయును అని అర్థం. అంతేగాని మన వాళ్ళు ఏం చేసేసారంటే రాముడు వేరు, కృష్ణుడు వేరు. కృష్ణుని భార్య రుక్మిణీదేవి, రాముని భార్య సీతాదేవి. సీతాదేవి వేరే, రుక్మిణి వేరే. రాముడు వేరే, కృష్ణుడు వేరే. నారాయణుడు వేరే, శివుడు వేరే అని చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్తున్నారు, మనమేం కాదనట్లేదు. మనకు దాని నుంచి ఇదేమీ అవసరం ఏమీ లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఆత్మస్వరూపములో ఖండములనేటువంటి ఉండవు.
ఆత్మస్వరూపానుసారీత్యా ఖండం అంటే ఖండించబడి చిన్న చిన్న ముక్కలుగా ఉండదు. మరి ఆత్మస్వరూపములో ముక్కలుగా లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇట్లా వేరువేరుగా తెలుస్తున్నాయి? నువ్వు వేరు నేను వేరుగా తెలుస్తున్నాం కదా ఇక్కడ. మరి ఆత్మస్వరూపంలో ముక్కలు లేవు కదా, మరి నువ్వు నేను వేరువేరుగా తెలుస్తున్నాం కదా, మరి అందరిది ఆత్మస్వరూపం ఒకటే కదా అనంటే నీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. ఈ మనస్సులను బట్టి ఆత్మస్వరూపము వేరుగా ఉన్నదా అన్నట్లుగా తెలియబడుచున్నది. మనస్సును శుద్ధము చేసుకుంటే అప్పుడు ఆత్మస్వరూపం స్పష్టంగా ప్రకటింపబడుతుంది. ఈ స్థితిని గుర్తించలేకపోతున్నారని కొంతమంది ఆచార్యులు తర్వాత సగుణ బ్రహ్మను వీళ్ళు క్రియేట్ చేశారు. సగుణ సాకారమును క్రియేట్ చేశారు. సాకారమును ఒక ఆకారమును క్రియేట్ చేశారు. అలా ఆకారమును క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఒక ఆరు మార్గాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. 6 మతాలు, షణ్మతములు అని అంటారు వాటిని. షణ్మతములు అంటే 6 మతాలు: వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, కౌమారీయము అని ఈ 6 మతములు ఉన్నాయి. వైష్ణవము అంటే విష్ణువుని ఆరాధించేటువంటి వాడు, శైవము శివుణ్ణి ఆరాధించేటువంటి వాడు, శాక్తేయము శక్తి అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు, తర్వాత గాణాపత్యము గణపతిని ఉపాసన చేసేవాళ్ళు, అంటే గణపతియే దేవుడు. తర్వాత సౌరము అంటే సూర్యున్నే భగవంతుడిగా ఉపాసన చేసేవాడు. కౌమారీయము అంటే కుమారుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు అని ఉపాసన చేసేవారు. ఈ 6 మతములను అంగీకరించారు. ఎందుకంటే ఆ 6 మతములలో చెప్పేటువంటి విధానము కూడా చివరికి బ్రహ్మకు తీసుకెళ్తుంది. అంటే వాళ్ళు మొదట్లో సగుణ సాకారాన్ని చెప్పినా చివరికి బ్రహ్మ దగ్గర వరకు తీసుకెళ్లేదానికి మార్గం చూపిస్తుంది. అందుకని శంకరాచార్య స్వాముల వారు అంగీకరించలా. తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు కొంతమంది సరే అట్లాగైనా అంతఃకరణ శుద్ధి కలిగి వాళ్ళు ఆ మార్గంలో వస్తే మనకు రాని, ఏ విధంగానైనా అంతఃకరణ శుద్ధి కావాలమే కదా ముఖ్యమైనటువంటి దాని ఉద్దేశం చేత ఈ వైష్ణవము అంటే విష్ణువే దేవుడు అని ఆరాధించేటువంటి వాళ్ళను సరే అన్నారు. విష్ణు పురాణం, శివపురాణం శివుడే దేవుడు అని అన్నారు. సరే. శాక్తేయము శక్తియే దేవుడు అని అన్నారు. శాక్తేయం. గణపతియే దేవుడు అన్నారు కొంతమంది. సరే, గణపతిని దేవుడిగా ఉపాసన చేయమన్నారు. గణపతిని దేవుడిగా ఉపాసన చేయమంటే గణపతిని 100 అడుగులు 120 అడుగులు పెట్టి ఉపాసన చేయమనలా. గణపతి విగ్రహము గణపతి రూపం ఊరికి పెట్టుకో, దాన్ని ఉపాసన చేయి. శక్తిని పెట్టుకో, ఉపాసన చేయి. శక్తి అంటే ఏమి అనేటువంటిది భావనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉన్నది. అందులో ఈ శక్తిని గురించి వివరించారు. ఆ శక్తి అంటే ఎట్లా, ఉపాసన అంటే ఎట్లా అనేటువంటి దాన్ని అందులో బాగా ఉపాసన గురించి చెప్పారు. ఇంకొక ఉపనిషత్తు కూడా ఉన్నది అమ్మవారిని గురించి, అదేదో నాకు గుర్తు రావట్లేదు, దాన్ని చూడాలి, చూసి మళ్ళీ చెప్తాను. సరే, మిగతాటి ఉన్నాయి. సరస్వతి రహస్య ఉపనిషత్తు అని, సీతోపనిషత్తు అని ఇట్లాంటి ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అందులో అన్నింటికంటే భావనోపనిషత్తులో చాలా బాగా వివరంగా చెప్పడం జరిగింది. సరే,
ఇప్పుడు గణపతి ఉపనిషత్తుకి గణపతి అథర్వ శీర్షమని ఉపనిషత్తు ప్రమాణం. సౌరయమునకు సూర్యోపనిషత్, సూర్యుడే దేవుడు అనేటువంటిది అక్కడ ఆ ఉపనిషత్. శివపురాణానికి ఇంకా శివుడే దేవుడు అనేదానికి మనకు ఇంకా శివపురాణం ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉపనిషత్తులు కూడా చాలా ఉన్నాయి. కైవల్య ఉపనిషత్తుల్లో కూడా శివుని గురించే చెప్పడం జరుగుతుంది. తర్వాత విష్ణు పురాణం అనేటువంటిది చాలా ప్రాచీనమైనదని, అది విష్ణు పురాణం అనేటువంటిది అది మాత్రమే వ్యాస భగవానులు వారు రచించారని, విష్ణు పురాణము, అదేవిధంగా పద్మపురాణము, బ్రహ్మపురాణం, ఈ పురాణములు ఇవి మాత్రం వ్యాస భగవానులు వారు రచించారని అంటారు. కానీ దాంట్లో కూడా మళ్ళీ కొద్దిగా ఏమేమి భేదాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మొత్తం మీద విష్ణు పురాణమును, పద్మపురాణమును, బ్రహ్మపురాణమే అని అనుకుంటాను. ఆ పురాణములు మాత్రము అంగీకరించినారు. వాటిలో చాలా చాలా లోతైనటువంటి విషయాలన్నీ ఉంటాయి. తీసాడు వరగపారే. ఎందుకంటే నీకు తత్వం కావాలని అనుకున్నప్పుడు ఒరిజినాలిటీని పట్టుకుంటే ఇప్పుడు నువ్వు స్నానం చేస్తుంటావు. స్నానం చేసేటప్పుడు నువ్వేం చేస్తుంటావంటే నామ పెట్టుకొని ఉంటామండి అనుకోండి. నామ ఎట్లుంటుంది? నామ బాగా అలంకారానికి బాగా పెట్టుకొని ఉన్నాం కదా. ఇప్పుడు స్నానం చేసేదానికి పోతే నామ భలే అలంకారం భలే ఉన్నింది పెట్టుకోండి. అప్పుడు నువ్వు స్నానానికి పోయిన తర్వాత ఏం చేస్తావు? అది పోవాలన్నా పెట్టుకోవాలన్నా కడిగి పారేస్తావు. ఎందుకు పోయినావు? స్నానానికి పోయినావు అంటే కడిగి పారేయడం అంతే. అదేవిధంగానే నువ్వు తత్వానికి పోయినావు అంటే అన్నీ ఏమైపోవాలా? జారిపోవాలా. తత్వానికి పోయినామనంటే జారిపోవాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే గుర్తించండి. తత్వానికి మనం పోతున్నామంటే ఏం కావాలంటే ఉన్న సత్యమేమిటి అనే దానికి పోవాలా. ఉన్న సత్యానికి పోయేటప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే వాటిని గుర్తించి ఓహో వాళ్ళు అట్లా చెప్తున్నారా, వీళ్ళు ఇలా చెప్తున్నారా అని గుర్తించు అంతే. దానిని పట్టుకొని అదే సత్యం అని పట్టుకున్నావా, తత్వం ఏమైపోతుంది? తత్వానికి పోలేవు. నువ్వు ముందుకు పోవాలి అని అనుకుంటావంటే నిన్ను వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను ముందుకు దోసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది లోకంలో ఉండేటువంటి సహజమైనటువంటి స్థితి. పోనీ ఆ దేవుడన్నా ఏమన్నా సహాయం చేస్తాడానంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే దేవుడు కూడా నీకు విఘ్నాలు కలిగిస్తాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధాః స్థితధీః మునిరుచ్యతే. స్థితప్రజ్ఞ లక్షణాలలో 3 రకాలైనటువంటి దుఃఖములు వస్తాయి. ఆ 3 రకాలైన దుఃఖములను ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు వాటిని అధిగమిస్తాడు, వాటిని పట్టించుకోడు. ఆధ్యాత్మిక దుఃఖము, అది భౌతిక దుఃఖము, అది దైవిక దుఃఖము అని 3 దుఃఖాలు. ఆధ్యాత్మిక దుఃఖం అంటే శరీరానికి వచ్చేటువంటి దుఃఖాలు, ఈ జ్వరము, దగ్గు, జలుబు, పడిసము ఏంటో దీనికి వచ్చేది చెప్పు, ఈ బాధలు. అది భౌతిక దుఃఖం, భౌతికంగా నీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నీకు పెట్టేటువంటి దుఃఖాలు. ఆధ్యాత్మిక దుఃఖం, వీళ్ళిద్దరూ పెట్టేటువంటి దుఃఖాలనే తట్టుకునేదానికి దేవుణ్ణి ఆశ్రయిద్దాము అని అంటే వీడు దేవుని దగ్గరికి పోతే ఆ దేవుడే మళ్ళా దుఃఖాలు కలిగిస్తాడు. ఏంటి దుఃఖాలు కలిగిస్తాడు, దుఃఖాలు నీకు పెడతాడు. ఎందుకు అంటే వీడు ఒరిజినాలిటీకి వస్తున్నాడా లేదా, వీడు ఒరిజినాలిటీలోకి అడుగు పెడుతున్నాడా లేదా. ఎందుకంటే వీడు నిజంగా వస్తున్నాడా లేదా పైకి ఒక నేను భక్తుడననేటువంటి ఒక
కోట్ అంటే కోటింగ్ వేసుకొని ప్రపంచంలో చలామణి కావడానికి వస్తున్నాడా? వాడు గుర్తించాలి కదా, వాడంతటా వాడు నిజమైన భక్తుడైతే ఈ ఈశ్వరుడు పెట్టేటువంటి దుఃఖాలకు కూడా ఏం చేస్తాడో అంటే అడ్డంకులకు కూడా, పరమేశ్వర నువ్వే నన్ను ఇట్లా పరీక్ష చేస్తున్నావా, నువ్వే నన్ను ఈ విధంగా పరిశోధిస్తున్నావా అని తిరిగి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఇది పరమేశ్వరుని వైభవంగా గుర్తించి దాంట్లో నుంచి పరమేశ్వర అనుగ్రహం అప్పుడు పరిపూర్ణంగా తెలుసుకొని దాంట్లో నుంచి మళ్ళీ బయటపడతాడు. అంటే పరమేశ్వరుడు ఎందుకు ఇట్లా పెడతాడంటే వాడికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని చూడడానికి పెడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పినాం కదా షణ్మతములు అనేటువంటివి, వీళ్ళు చెప్తుంటారు, కాదని చెప్పట్లేదు. మనం వాళ్ళని ఎవరిని కాదనాల్సిన పని లేదు. విష్ణువు దేవుడు కాదు నన్ను చూద్దు ఏమవుతావు, వెంటనే వాళ్ళందరూ నీ పైన దండయాత్ర చేస్తారు. చూడండి, ఈ హిందువులలో విష్ణువునంట అంటే శైవులు రారు, శైవులనంట అంటే వైష్ణవులు రారు, శక్తినంటే మిగతా వాళ్ళు రారు. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఎంజాయ్మెంటే. ఇప్పుడు కొంతమంది ఈ వైష్ణవులు ఉన్నారు చూడండి, శివరాత్రి వచ్చిందనుకోండి, శివరాత్రి వాళ్ళకి లేదు, వాళ్ళు చేయరు. ఈ కేదారేశ్వర వ్రతం ముందు చూడండి, నోముల పండగ, ఆ నోముల పండుగ చేయరండి వీళ్ళు. ఎందుకంటే మాకు లేదు. మీకు లేదు, దేవుణ్ణి ప్రార్థించేదానికి ఏమండి లేదు, మాకు లేదంటారు. ఈ శైవులు ఉండారే, ఈ శైవులు అదేవిధంగా వైష్ణవులకు సంబంధించిన పండుగలను కొన్ని వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు, బాగా కరెక్ట్గా తెలియదు. వైష్ణవులకు మాత్రం ఇవి లేవు, కొంతమందికి ఇవి లేవు, మాట్లాడితే మాకు లేదంటారు. అదేమో నాకు తెలియదు, అది ఎందుకు లేదు నేనైతే చెప్పాను. అట్లంతా ఏమీ లేదు, భగవంతుణ్ణి ఆరాధించడానికి మాకు లేదంటే మీకు లేకపోయినా కూడా మేము చేస్తాం, మాకేం అభ్యంతరం లేదని అన్నా నేను. అంటే ఏంటంటే విష్ణువుకి శివునికి భేదమును చూస్తున్నారు అక్కడ, అవసరం లేదు. తర్వాత ఇప్పుడు వినాయక చవితి వచ్చిందనుకో, వినాయక చవితిని బ్రహ్మాండంగా ఇప్పుడు ఇవన్నీ ఎంతకాలం నుంచి వచ్చినా ఈ మధ్యలో వచ్చినాయి. అది అట్లా చేయాలి, అట్లా చేయాల్సిన పని. గుణం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే అట్లా చేసేస్తుంది. గుణము రజోగుణ తమో గుణం యొక్క ప్రభావము ఏం చేస్తుందంటే ఆ విధంగా ఆ విగ్రహాలను పెట్టడం, ఆ విగ్రహాలను చేయడం, ఆ విగ్రహాలు పెద్ద పెద్దవిగా చేయడం, అక్కడ ఏందేందో పాటలు పెట్టడం, వీళ్ళంతా ఎగరడం చేయడం అనేటువంటివన్నీ కూడా ఇవన్నీ చేస్తాయి. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. తర్వాత సౌరము అన్నప్పుడు సూర్యభగవాను ఆరాధించేటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ వేరే దేశంలో ఎవరో ఉన్నారట, మన దేశంలో లేరు, ఇప్పుడు అంత పెద్దగా లేరు. కాకపోతే సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది ఖచ్చితంగా ఉదయము సాయంకాలం సంధ్యావందన సమయంలో సూర్యభగవాను ఆరాధించి తీరాలి. సంధ్యావందన రూపంగా అర్ఘ్యప్రదానం ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరకపోతే ఇంకా దానికంటే కూడా ఇంకా ఏమంటాం, ఒక సన్యాసి మాత్రం ఇవ్వాల్సిన పని లేదు. సన్యాసి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇచ్చి తీరాల్సింది. స్త్రీ పురుష భేదము లేదు. ఎందుకంటే స్త్రీలైనా పురుషులైనా ఏమి సూర్యభగవాను నుంచి వెలుతురును స్వీకరిస్తున్నారా లేదా? స్వీకరించేటప్పుడు సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం ఇచ్చి తీరాలి. ఇప్పుడు సూర్యుని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత, ఇప్పుడు మీకు ఎవరైనా సహాయం చేశారండి, మీకు సహాయం చేస్తే ఆ సహాయము చేసిన వ్యక్తిని మీరు చూశారని అనుకోండి, నమస్తే సార్ అంటారా మీరు? మీ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు చెప్తారు కదా, దాని కృతజ్ఞతను తెలియజేయటం అంటారు కదా. ఇప్పుడు సూర్యభగవాను యొక్క ప్రభావము చేతనే సకల సృష్టి జరుగుతున్నది. మనకు జరుగుతూ ఉండేటివన్నీ సూర్యభగవాను వల్లనే జరుగుతున్నది. మరి ఆ సూర్యభగవానునికి మనము కృతజ్ఞత తెలియజేయాలిగా. ఏ విధంగా తెలియజేస్తున్నాం? అదే అర్ఘ్యమును సమర్పించి వారికి నమస్కారం చేయాలి. మంత్రం వస్తే మంత్రంతో చేయాలి, మంత్రం లేకపోతే పరమేశ్వర నీకు నమస్కారం అని చెప్పి నీళ్ళు 3 సార్లు దోశలతో విడిచిపెట్టి నమస్కారం పెట్టాలి. అది సూర్యభగవానునికి సంబంధించి.
ఇంకేముంది కుమారియము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి స్వామీజీ ఒక మాట అన్నారు. సుబ్రహ్మణ్యం అనేదానికి మీరు అర్థం చెప్తే 1116 ఇస్తానన్నాడు. ఎవరు? తత్వవిధానంద స్వామి. అర్థమవుతుందా? సుబ్రహ్మణ్యం అనేదానికి మీరు అర్థంగా చెప్తే 1116లో నేను ఇస్తాను అన్నారు. అంటే ఏమండి? అంటే మీకు సుబ్రహ్మణ్యం అనేదానికి కూడా మణి అని పిలిచేస్తున్నారు. వీళ్ళు పేరేమో సుబ్రహ్మణ్యం అని పెడతారు, మళ్ళీ పిలిచేటప్పుడు మణి అని పిలుస్తారు. ఉందే లేదా లోకంలో ప్రసిద్ధంగా అది? అరే సుబ్రహ్మణ్యం అయ్యా, అది సుబ్రహ్మణ్యం అయితే సుబ్రహ్మణ్యం అనకండి, వీళ్ళు మణి అని పిలుచుకుంటారు. ఎందుకయ్యా అట్లా వచ్చింది? నేను సుబ్రహ్మణ్యం అనే దాని గురించి ఇప్పుడు అర్థం చెప్పను, మళ్ళీ చెప్తా. మీరు కావాల్సింటే ఆలోచన చెయ్యండి. ఎందుకంటే మీకు ఆలోచన చేయకుండా ఊరికే అన్నీ చెప్పేస్తే కొంచెమన్నా పని పెట్టాలిగా. మీరు ఎప్పుడో ఆలోచన చేసి మీరు పరిశోధన చేసి ఏదో ఒకటి చేసి మళ్ళీ మీరు చెప్తే మళ్ళీ కావాల్సింది నేను మళ్ళీ చెప్తా. కాబట్టి ఇక్కడ ఏంటంటే షణ్మతాలను ఇక్కడ అంగీకరించారు. అయితే ఇవేం చేస్తాయంటే ఆకార రూపంగా వీటిని ఆరాధించి వీటి నుంచి మనశుద్ధి కలిగి వీటి ద్వారా మళ్ళీ విచారణకు వచ్చి విచారణలో పరమేశ్వరుడైనటువంటి సగుణ బ్రహ్మ దగ్గరికి మనం చేరాల్సి వస్తుంది. ఆ సగుణ బ్రహ్మను మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం. అది దీనికి ఇంట్రొడక్షన్. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అనే దానికి ఇన్ని రోజులకు 1.5 నెల అయింటుంది అనుకుంటాను. 1.5 నెలలకు ఇప్పుడు మనం చేస్తున్నాము ఈ ప్రార్థన. దీనికి నేను కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నది సగుణ బ్రహ్మను. అంటే ఇప్పుడు ఏమిటి? ఆ బ్రహ్మ ఎక్కడుంది అంటే సర్వము ఉన్నటువంటిది, సర్వము ఉంది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే బ్రహ్మ సర్వము ఉంది. మళ్ళీ కింద ఉందే ధ్యానం. ఆ ధ్యానం అనేటువంటిది నువ్వు కళ్ళు మూసుకుంటే నీ యందే నీకు ప్రకటమయ్యేటట్లుగా చేసేటువంటిది, అది కింద ఉండే ధ్యానంలో చేసేటువంటి ఆ స్థితి. కాబట్టి కింద ఉన్నదాన్ని ఇప్పుడు చేయట్లా, ముందు పైన ఉండేదాన్ని చూడాలి. అంటే నీ మనస్సు ఇప్పుడు ఒకటి చూడండి, కళ్ళు మూసుకున్నావని అనుకో, నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే నువ్వు భగవంతుని ధ్యానించగలవు, ఆత్మభావనలోకి వెళ్ళగలవు. నీ మనస్సు ప్రశాంతంగా లేకుండానే ఆడట్ల బాయ్ ఈడెట్ల బాయ్ అదేమైందో ఇదేమైందో అని భావన వచ్చింది అనుకో, నీ మనస్సు నిలుస్తుందా? నీ మనస్సు నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? బయట ఉండేదంతా కూడా ఈశ్వరుడే, ఈశ్వరుని వలన ఇదంతా జరుగుతూ ఉంది అని నీకు తెలిసింది అనుకో. అప్పుడేమవుతుంది? ఏమి జరిగినా ఈశ్వరుని వలన జరుగుతున్నది. దీన్ని నేనేం చేయగలను? నేనేమైనా దాన్ని మార్చగలనా? నేను మార్చగలగాలని ప్రయత్నం చేసినా ఎలా జరగాలనుందో ఈశ్వరుని సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మరి నేను మార్చగలిగేటట్లుగా అయితే ఈశ్వరుడే ఆ భావాన్ని కలిగించి చేపిస్తాడు. అయితే అక్కడ చేసేదానికి నేను పోవాలనంటే శాస్త్రం అనేటువంటిది ఈశ్వరుడు చెప్పాడు, శాస్త్రం చెప్పాడు. శాస్త్రం ప్రకారం నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సినటువంటి సందర్భం సమయం నా వలన ఉంది. నా నా ప్రజెన్స్ అంటే నా అవసరం నిజంగా అక్కడ ఉంది అని శాస్త్రం చెప్తే నేను వెళ్ళాల్సింది అక్కడికి, ఎక్కడికైనా సరే. నియతం కురు కర్మత్వం, నీకు నియమించబడిన కర్మను నువ్వు చెయ్యి. నీకు నియమించబడిన కర్మను అంటే ఏమిటి? నీకు నిత్యకర్మ నైమిత్య కర్మలు ఉన్నాయి, అవిటిని తీసుకోవాలి. వాటితో పాటుగా నువ్వు ఒకవేళ ఇక్కడ మామూలుగా లోకంలో ఉన్నప్పుడు అక్కడ చేయాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసేటప్పుడు ఈశ్వర భావనతో చేయాలి. అంతఃకరణ శుద్ధి కావాలని అనుకుంటున్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పోయి మనం కూడా ఎత్తుకొని పాంప్లెట్స్ ఎత్తుకొని వచ్చిస్తున్నాం వాళ్ళందరికీ. వాళ్ళకి కనీసం అంతఃకరణ శుద్ధి ఉందా? అంతఃకరణ శుద్ధి కలుగుతుందా? వాళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే వాళ్ళకు సంబంధించిన వ్యూలోనే ఆలోచన చేస్తుంటారు, వాళ్ళకు సంబంధించిన వ్యూలో ఆలోచన చేస్తారు. అంటే వాళ్ళు కూడా భగవంతుని గురించేమో ప్రార్థిస్తారు,
ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం వచ్చింది, ఇదంతా రాజకీయంగా వచ్చిందా లేదా ఒరిజినల్గా జరిగిందా ఏమో. చిన్నది జరిగితే కూడా వాళ్ళ ఫేవర్ కోసమని దాన్ని ఏదో ఒక విధంగా క్రియేట్ చేస్తారు. అదేంటో మనకు దాని గురించి విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవాలి. అంతఃకరణ శుద్ధి అనేటువంటి మార్గానికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళని కూడా పిలవచ్చు. కాకపోతే అహంకారం అనేటువంటిది ప్రకటింపబడుతూ ఉంటుంది ఉండని. కాకపోతే ఈ తత్వం దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని వాళ్ళు గనా తెలుసుకుంటే వాళ్ళు కూడా మారిపోయే అవకాశం ఉంది. సరే, ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఎవరెవరి యొక్క ప్రారంధం ఎలా ఉంటుందో, ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఎలా ఉంటాడో మనకు తెలియదుగా. ఏ విధంగా చేపించాలని అనుకుంటాడో ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని యొక్క ప్రభావంతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉన్న విషయాన్ని వాళ్ళందరికీ తెలియజేయడంలో తప్పైతే ఏమీ లేదు. సరే, తెలియజేయడం, కాకపోతే వాళ్ళు సక్రమంగా దాన్ని గ్రహించగలిగితే బాగుంటుందేమో చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చేయడం అనేటువంటిది నా ప్రజెన్స్ అనేటప్పటికీ ఏంటంటే, నా యొక్క అవసరం అక్కడ ఉందా లేదా, చూసుకోవాలి మనం. కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కూతుర్లు పిల్లలు అయిపోయినారు, వాళ్ళకు పిల్లలు అయిపోయినారు, వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనము గృహస్థాశ్రమం అయిపోయింది, ఇంకాడికి పోవాలా? వానప్రస్థానికి పోవాలా? వానప్రస్థానికి పోయి ఇప్పుడు ఏం చేయాలి? మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి. వానప్రస్థానికి పోయేదానికి ఏం లేదు. వానప్రస్థానికి నిజంగా వానప్రస్థాశ్రమం అనేటువంటివి స్వీకరిస్తే, వానప్రస్థులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వస్తే, మనం కావాల్సింటే ఇప్పుడు మన శ్రీనిస్వామి కూడా ఏదో అంటున్నారు, ఏంటంటే అన్నీ కలెక్ట్ చేస్తే ఈ వానప్రస్థులు నిజమైన వానప్రస్థులు వస్తే వాళ్ళకి కావాల్సింటే వాటిని ఇది పెట్టచ్చు. మనం వానప్రస్థులుగా ఉండేటువంటి వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ యొక్క సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసుకోవడం, సంధ్యావందనాది కార్యక్రమాలు అయిన తర్వాత భగవదారాధన, పూజ, పారాయణం ఇవన్నీ చేయడం, అక్కడ విచారణ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చేసి వృద్ధాశ్రమం అని అనేటువంటి పేరుతో ఉంటుంది. అక్కడ వృద్ధాశ్రమం అంటే వానప్రస్థాశ్రమం అండి. వానప్రస్థాశ్రమం అంటే ఇట్లా ఉండాలా, అంతేగాని వానప్రస్థాశ్రమం అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇంట్లో భారంగా ఉండాలని చెప్పి వాళ్ళని ఎత్తుకొని పోయి అక్కడ ఏదో హాస్టల్లో వేసేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెలకు 5,000 10,000 అని అంటే ఆ 10,000 వీళ్ళు కట్టేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొన్ని జాగాల్లో అయితే ఈ వృద్ధులు వాళ్ళకి పాపం తినేదానికి తిండి అవన్నీ లేక కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చి చేరిపోయి వాళ్ళకి ఏదో చేస్తున్నారు. అది కాదు వృద్ధాశ్రమం అంటే. ఇది ఏది ఈ రూపంగా గన ఉంటే అది వానప్రస్థాశ్రమం. వానప్రస్థులుగా వాళ్ళు చేరవచ్చు. వానప్రస్థులుగా చేరినప్పుడు దానికి వస్తాయి ఫండ్స్ కూడా వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మనమేమి భయపడాల్సిన పనిలా, బాధపడాల్సిన పని. వ్యాసాశ్రమంలో పరిశుద్ధానంద స్వామీజీ ఒకరున్నారు. వారు అన్నారు, వార్షికోత్సవం జరిగింది, కనీసం ఒక 10,000 మంది ఉంటారు. బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్పి మనమందరూ కూడా చివరికి సన్యాసాశ్రమం స్వీకరించాల్సిందే అని అన్నారు. మీరందరూ కూడా సన్యాసం స్వీకరించవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మీరందరూ వచ్చినా కూడా మిమ్మల్ని అందరినీ కూడా మేము పోషిస్తామని అన్నారు. ఎందుకు పోషించేది నేను కాదు, ఈశ్వరుడు పోషిస్తాడు. అంటే మీ అందరూ ఆ భావంలోకి వచ్చేస్తే, ఇంతమంది కాదు ఇంకెంతమంది అందరూ వచ్చినా కూడా చూసుకునేదానికి ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మీరేమీ భయపడద్దండి. ఇట్లా మీరేమీ భయపడాల్సిన పని లేదు, అందరూ ఈ మార్గంలోకి రండి, అందరూ రండి అని చెప్పి ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి యాజ్ఞవల్క్య మహర్షి వారు చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పి అంతా చెప్పారు, వివరించారు. నిలబడి ఇట్లా చేతులెత్తి ఇలా చెప్పారు. ఎంత ఇదనిపించిందంటే నాకు కూడా నిజంగానే ఒళ్ళు గగురుపాటు అనిపించింది అప్పుడే.
ఏంటి ఇట్లాంటిదా తత్వం అంటే అని చెప్పి నాకు అనిపించింది. చూడండి, ఏమనే మాత్రం కొద్దిగా ఆయన సంశయంతో చెప్తున్నాడు. అక్కడ ఏమన్నవారు, సంశయం లేదండి, సంశయము లేకుండా చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. కాబట్టి ఈశ్వరుణ్ణి మనం పట్టుకోవాలి, ఆ ఈశ్వరుని తత్వాన్ని మనం పట్టుకోవాలి. ఆ ఈశ్వరుని గురించి ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేద్దాం. ఇది ఈశ్వర భావనతో అర్థమవుతుందా? ఇవంతా చెప్పుకొచ్చింది అందుకు. ఓ పూజ్య ప్రభు కరుణా సముద్రా ప్రేమమయా నీకు నమస్కృతులు సాష్టాంగ ప్రణామములు. ఎవరిని ప్రార్థిస్తున్నాం ఇక్కడంటే? పరమేశ్వరుణ్ణి, అంటే సగుణ బ్రహ్మని. సగుణ బ్రహ్మకు ఓ పూజ్య ప్రభు, హే కరుణా సముద్ర ప్రేమస్వరూప, నీకు నమస్కారం. మన హృదయంలో ఈ భావన రావాల. ఇటు చదివేది, ఓ పూజ్య ప్రభు కరుణా సముద్ర ప్రేమమయ నీకు నమస్కృతులు సాష్టాంగ ప్రణామములు. ఈ దేవుడికి కావాలి. ఇదేమన్నా 2వ తరగతి 3వ తరగతి చదువుతూ ఉంటాడే, 2 కోట్ల 2 2 4 2 మూల 6 2 4 8 ఇది చెప్పించి ఒప్పించడమా? ఎవడికి కావాలి ఇది? అర్థమవుతుందా? హృదయపూర్వకంగా రావాలి. ఆ హృదయపూర్వకంగా ఆ భావన రావడం కొరకు నేను ముందర ఇంట్రడక్షన్లో చెప్పాను. అర్థమవుతుందా? కాబట్టి ఇది తర్వాత వాని గురించి, నీవు సత్ చిత్ ఆనందస్వరూపుడవు, నీవు సర్వవ్యాపివి, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు, నీవు సకల ప్రాణుల యందును అంతర్యామివి, ఇక్కడ చూడండి, ఇంతవరకు భగవంతుని గురించి వివరించడం జరిగింది. నీ యొక్క గొప్పతనం ఎటువంటిది మహానుభావ, పరమాత్మ, పరమేశ్వర, పరమపురుష అని ఇక్కడ మనం హృదయపూర్వకంగా వారిని గురించి స్మరించుకుంటున్నాం. అంటే మన మనస్సు ఏమైపోతుంది తెలిసినప్పుడు మన మనసు అంత విశాలంగా అయిపోతుంది. తర్వాత నాకేం కావాలనో ఇప్పుడు భగవంతుని అడుగుతున్నా. వివేకము గల హృదయము, సమదృష్టి, స్థిరచిత్తము, శ్రద్ధా భక్తి జ్ఞాన వైరాగ్యములను మాకు ప్రసాదింపుము. భ్రమలను అరికట్టి మనస్సును నిగ్రహించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని మాకు అనుగ్రహింపుము. చూడండి, వీటన్నింటినీ ఎట్లాంటివి కోరుకుంటున్నాడు వీడు? మా కొడుకు పెండ్లి కాలేదు, వానికి పెండ్లి చేసేట్లుగా చేసామని అంటున్నాడా? వాడికి పెండ్లి కావాలంటే వాడి కర్మ ఉంది, వాడి ప్రారంధం ఉందప్ప. వాడి ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది. మహాత్మా, నేను నిన్ను అది అడగను. వాడికి పిల్లలు పుట్టలేదు అని అనుకో, పిల్లలు పుట్టకపోతే వాడి కర్మ అట్లుంది, దానికి నన్నేం చేయమంటావు? ఏమండి, ఎంత భావన వస్తుంది. అయితే వాడు నిన్ను ఆశ్రయిస్తే వాడిని ఒకవేళ నువ్వు అనుగ్రహించేట్లుంటే అనుగ్రహించు, నాకేం అభ్యంతరం లేదు. వాడు నన్ను వచ్చి కాళ్ళు పట్టి లాగేస్తూ ఉన్నాడు నీ దగ్గరికి రానివ్వకుండా. మహాత్మా, ఇంకా నువ్వు ఆ పని చేయి. ఏ పని? వాడి నుంచి నేను తొందరగా దూరంగా వచ్చి నీ పాదముల దగ్గర చేరేటట్లుగా నన్ను అనుగ్రహించు. శ్రద్ధ, భక్తి, జ్ఞాన, వైరాగ్యము, ఇది కదా కోరుకోవాలి మనం. అట్లా కోరుకోకుండా వాడు లాగక ముందే మనమే పోయినాము అనుకో, అట్లాగా వాడు పాపం ఏమైపోతాడో ఏమో, వాడు ఏమైపోతాడు, వాడేం చేస్తాడా?
ఏం చేస్తాడంటే వాడు మనల్ని బాగా ఉపయోగించుకుంటాడు. మనం కూడా ఇంతకుముందు ఉపయోగించుకున్న వాళ్ళమే, అట్లా ఉపయోగించుకొని చేసుకున్నాం కాబట్టి వాడు కూడా మనకంటే ఇంకా ఎక్కువ అన్నమాట పరిస్థితులు. కాబట్టి గుర్తించాలి ఇక్కడ పరిస్థితి ఏం కావాలనేటువంటిది భగవంతుణ్ణి ఇక్కడ కోరుకుంటున్నాం. భ్రమలను అరికట్టి మనస్సును నిగ్రహించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని మాకనుగ్రహింపుము. దురహంకార కామ క్రోధ లోభమోహ మదమాత్సర్య ద్వేషాదుల నుండి మమ్ము తప్పింపుము. ఆయన ఏమన్నా మనల్ని తప్పిస్తాడా? ఆయన ఏం తప్పించేది ఉండదు, మనమే మారాలి వాటి నుంచి. కాకపోతే మనము వీటి నుంచి బయటపడేటప్పుడు మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క ఆశీర్వాదము, భగవంతుని యొక్క తోడు కూడా నాకు వీటిలో రా అంతేగాని మిగిలిన విషయాల్లోకి నేను పోతుంటాను చూడండి, వాటి నుంచి దయచేసి, ఎందుకంటే నేను బంధంలో పడేటువంటి వాటిల్లో తగులుకోకుండా బంధంలో నుంచి నేను బయటపడేటట్లుగా నన్ను అనుగ్రహించు పరమాత్మ. దైవీ సంపదతో మా హృదయములను నింపుము. మా హృదయాల్లో దైవీ సంపదతో నింపు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 9వ అధ్యాయంలో అంటే మహాత్మానస్తు, వాడు దైవీ సంపదను, దైవీ ప్రకృతిని, ఇదంతా ఈశ్వర భావంతో చూడాలనంటే వాడు మహాత్ముడైపోతాడట. ఎవరు ఈ మాట నిందే? భగవంతుని నోటితో అన్న మాట అది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. ఇంకా ఒక జాగాల్లో మహాత్మా అని సంబోధించినాడు. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది దైవీ సంపద. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇది దైవీ సంపద. 16వ అధ్యాయంలో దైవీ సంపద చెప్పాడు. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయా భూతేశ్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచి అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ. ఇది సంపద. ఈ సంపద మనకు కావాలి. ఈ సంపద నేను కోరుకుంటున్నా. దైవీ సంపద నాకు కావాలి. లోకంలో ఉండే సంపద అంతా నాకేం చేస్తుంది? నన్ను నీ దగ్గర నుండి దూరం చేస్తుంది. లోకంలో ఉండేది ఏదైనా కానీలే, ఏ సంపద వచ్చినా కూడా నన్ను ఏం చేస్తుంది? భగవంతుని తత్వం నుండి దూరం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సంపద ఉందా లేదా నాకు అవసరం. ఉంటే ఉండని, పోతే పోని, నాకు అంత పనిలే. ఉండినా ఓకే, లేకపోయినా ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఉన్నిందని అనుకో, పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు, పరమేశ్వరుని ఇచ్చినటువంటి పని నేను చేస్తున్నానని చెప్పి దాన్ని ఏదో సద్వినియోగం చేస్తాను. ఒకవేళ లేదని అనుకో, పరమేశ్వరుడు ఇవ్వలేదు, ఎందుకంటే ఉంటే ఆ సద్వినియోగం చేసే పని కూడా మళ్ళీ నాకు పెట్టాడు, ఆ పని కూడా లేకుండా నాకు నిరంతరము నీ దివ్యతత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితిని పెట్టాడు అనేటువంటి దృష్టితో నేను అలా చేస్తాను అనేటువంటి దృష్టితో ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అది దైవీ సంపద. ఇక్కడ దైవీ సంపద అనేటప్పుడు నేను ఇక్కడ చెప్పాను, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢ. కీర్తయంత అంటే కీర్తన చేయడం అనేటువంటి దానికి వీళ్ళు మనోళ్ళందరూ భజన చేయడం అని అనుకుంటారు. అది భజన చేస్తే కీర్తన అనేటువంటిది. దానికి తాంబూరాలు పెట్టుకొని, ఇంకోటి ఫ్లూట్లు పెట్టుకొని, ఏంటంటే అన్నీ పెట్టుకొని కూర్చొని అది కీర్తన అని అనుకుంటారు. కీర్తన అంటే అది కాదు. అది మామూలుగా లోకంలో నీ మనస్సుని రంజింపజేసేదానికి చేసుకునేటువంటి కీర్తన. అది భగవంతుణ్ణి రంజింపజేసేదానికి కూడా భగవద్భావనతో కీర్తన చేయవచ్చు.
అది కూడా. దానికంటే గొప్పదేమిటంటే నీ మనస్సు నిరంతరము ఏది చూసినా భగవద్భావనతో చూస్తే, భగవద్భావనను కీర్తిస్తే, అక్కడ నువ్వు కీర్తించల్లా. ఆహా, ఏమి వైభవం అప్ప ఇదంతా, భగవంతుని యొక్క వైభవం. చూడు ఆ చింతకాయలు చూడు ఎక్కడున్నది, ఎట్లా పట్టినాయి, ఎన్ని చింతకాయలు కాసినాయి. ఇదంతా ఎవరి యొక్క ప్రభావం? భగవంతుని యొక్క ప్రభావం. చూడు ఆ మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు ఇంత పెద్దది, ఇంత చిన్న కాయ ఉంటుంది. అదే గుమ్మడికాయ ఉంటుంది, చిన్న గుమ్మడి తీగ ఉంటుంది, ఆ తీగకు పెద్ద పెద్ద కాయ. ఇదంతా ఎవరు సృష్టించినారు? భగవంతుని యొక్క వైభవం అని కీర్తించుట. వీళ్ళందరి మనుషులు చూసినాం అనుకో, వీళ్ళందరికీ ఏమేమి జరుగుతున్నాయి, వీళ్ళందరికీ ఎలా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళల్లో ప్రభావం. అందుకు భగవంతుడు వాళ్ళ రూపంగా అట్లాగే వాళ్ళకి చేస్తున్నారు అని మనం చూచుట. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి నువ్వు బయట వచ్చేయమని నేను చెప్పను, బయట రావద్దని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు ఇంటిలో నుంచి బయట రావడం అనేటప్పటికీ, ఇంట్లో నుంచి బయట వస్తే ఆడికి పోవాలి అనేటువంటిది కూడా ఈశ్వరుని ప్రార్థించాలి. ప్రార్థిస్తే నీకు దారి చూపిస్తాడు భగవంతుడు. దారి చూపిస్తాడంటే నువ్వు భగవతత్వాన్ని నిజంగా తెలుసుకోవాలనే దృష్టి నీకు ఉంటే, నువ్వు భగవంతుని తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు నువ్వు అన్వేషణ చేయాల్సి వస్తుంది. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం అన్నీ చెప్పుకుందాం, నిదానంగా చెప్పుకుంటాం, ఏం తొందర లేదు. ఆత్మస్వరూపానికి సంబంధించి వ్యవసాయతాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హనంతాశ బుద్ధయో అవ్యవసాయిన. ఈడ వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయం చేసినాడు. ఏం వ్యవసాయం? బుద్ధి వ్యవసాయం చేశాడు. బుద్ధిలో వ్యవసాయం చేసి ఆత్మేచ్ఛ, ఆత్మతత్వం తెలుసుకోవాలనే స్థితికి వచ్చాడు. నిజగృహాత్, వాని యొక్క నిజమైనటువంటి ఇంటిలో నుంచి బయటపడి నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలప్ప అని బయలుదేరినాడు. అట్లాంటి వాని యొక్క స్థితిని ఈశ్వరుడు చూసుకుంటాడు. చూడండి ఎట్లా ఉందో. అయితే మనం ఇప్పుడు ఇంటిని విడిచిపెట్టాలన్నా వద్దా అంటే, నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే దృఢమైనటువంటి సంకల్పం కలిగినప్పుడు ఆత్మతత్వాన్ని అన్వేషిస్తూ పో. ఒకవేళ నీకు దగ్గరలో ఎక్కడైనా ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటే దాన్ని విడిచిపెట్టద్దు. చూడండి ఎట్లా ఉండదో, అర్థమవుతుందా? కాబట్టి దాన్ని పట్టుకొని నువ్వేం చేయాలి? ఇప్పుడు దాన్ని పట్టుకొని చిన్నగా పట్టుకొని అవకాశం కోసం ఎదురు చూసి ముందుకు పోతూ 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 ఉండి నీకు సమయం సందర్భం వచ్చిన వెంటనే పూర్తిగా విడిచిపెట్టేయాలి. సమయం సందర్భం కోసం ఎదురు చూస్తుండాలన్నమాట. ఇప్పుడు అంటే ఇంటిలో ఉండు, ఇంటిలో పనులన్నీ చేసుకుంటూ ఉండు, వ్యవహారం కోసం చేస్తూ ఉండు. ఇక్కడ ఆత్మతత్వాన్ని పట్టుకుంటూ ఉండు. అంటే ఇప్పుడు ఏంటి, రెండు వైపులా కాళ్ళు ఉన్నాయి. గృహంలోనూ కాళ్ళు ఉన్నాయి, ఆత్మస్వరూపంలోనూ తత్వం తెలుసుకునే దానికి ఉంది. కానీ మొగ్గు ఎటువైపు ఉండాలా? ఆత్మస్వరూపం వైపు ఉండాలా. మొగ్గు ఆత్మస్వరూపం వైపు ఉండాలి. ఈ గృహం వైపు ఎవరికి ఇదంతా ఎవరికైనా సరే అందరికీ వర్తిస్తుంది. కానీ గృహస్థునికి ఎగ్జంప్షన్. గృహస్థునికి ఎగ్జంప్షన్ అంటే ఏమంటే, ఆ గృహస్థుడు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలకు పెండ్లి కానంత వరకు వాడు గృహస్థుడు. పిల్లలకు పెండ్లి అయిపోయింది అనుకో, ఇంకా వాడు గృహస్థుడు కాదు, వాడింది ఇంకా గృహస్థుడు, వాడు ఇంకా వానప్రస్థుడు కావాలా. కాబట్టి పెండ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి పిల్లలు పుట్టినారని అంటే ఇంక అయిపోయింది. ఇంక మళ్ళీ నీకు 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్లో చిన్నపిల్లోనికి కూడా పెండ్లి అయిపోయింది. చిన్నపిల్లోనికి పెండ్లి అయిపోయిందంటే అప్పుడు పెద్దోనికి కూడా 2 బిడ్డలను పుట్టింటారు. సరే, చిన్నపిల్లోనికి కూడా పెండ్లి అయిపోయింది కదా, నువ్వు ఇంక అటు నుంచి బయటపడిపోవాలా. సరే, బయటపడలేదు, వాడికి బిడ్డ పుట్టిందని అనుకో, ఇంకా నువ్వు ఉండేదానికి నువ్వు ఇంకా అక్కడ అర్హత లేదు. అది వానప్రస్థుడు కావాల్సింది. సరే ఉండని, ప్రస్తుతానికి నువ్వు అక్కడ ఒకవేళ గృహంలో ఉండినా ఎందుకోసం ఉండాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి నాకు ఇదొక సపోర్ట్ అని పట్టుకొని ఉండాలి. అక్కడ
సపోర్ట్ని పట్టుకొని ఆ ఇంటి కోసం కాదు ప్రయత్నం చేయాల్సింది నువ్వు ప్రయత్నం చేయాల్సింది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి, వెతుకుతూ ఉండాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వెతుకుతూ ఉండాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వెతుకుతూ ఉంటే ఆ ఆత్మతత్వాన్ని చెప్పేవాళ్ళు ఎప్పుడో ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన కలుగుతుంది. నీ యొక్క పుణ్య విశేషం బాగుంటే ఈశ్వర అనుగ్రహం చేత నీకు దొరుకుతుంది. దొరికిన వెంటనే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? క్రమంగా ఆ గృహమును దాంట్లో ప్రభావాన్ని తగ్గించి దీనివైపు పెంచుకుంటూ రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? క్రమంగా అవకాశం వచ్చిన వెంటనే ఈ గృహంతో నాకు అవసరం లేదు, బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంకి వచ్చేసావు కదా, అది చెప్పొచ్చిందా? చెప్పకుండా ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకుంటేనే పెళ్లి చేసుకోకముందు ఉన్నటువంటి స్థితి పెళ్లి చేసుకున్నాక ఆటోమేటిక్గా మారిపోయింది కదా. మారిపోయినప్పుడు నీ యొక్క పరిస్థితులు, నీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అన్నింటినీ నువ్వు ఎలా మార్చుకున్నావో అదేవిధంగానే పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు వానప్రస్థుని స్థితికి కూడా నువ్వు కూడా క్రమంగా దాన్ని మార్చుకోవాలి. నువ్వు మార్చుకోవాలి, ఏం భగవంతుడే మార్చడం. వీళ్ళు అంటారు కొంతమంది, భగవంతుడే వచ్చి దూరి నీలో నిన్ను ఎత్తుకుపోతాడంట. ఆయనకి ఇంకేం పని లేదా? ఈ పిచ్చి మాటలంతా చెప్తుంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఉతకూడదామనిపిస్తుంది నాకైతే. వద్దు మనకి. ఎందుకంటే భగవంతునికి నిన్ను పట్టుకొని పోయి ఎత్తుకొని పోయి కూర్చొని పెట్టుకొని పాపం నువ్వు పొగిడితే కన్నా ఆయనకి ఏమైనా ఇష్టమా? ఏమండి ఇదంతా? ఇట్లాంటివంతా పనికిరాదు. అట్లాంటి మాటలు వద్దు. నువ్వు భగవంతుని కీర్తిస్తే భగవంతునికి ఇష్టమా? నీ మనస్సు మారుతుందో చెప్పండి. నీ మనస్సు శుద్ధమవుతుంది, నువ్వు ఆనందమయంగా ఉంటావు. నువ్వు భగవంతుని నువ్వేందప్ప ఆనంద పెట్టేది? భగవంతుని నువ్వు ఆనంద పెట్టాల్సిన పని లేదు. కానీ వీళ్ళు చెప్పేది ఏమంటే భగవంతుడు ఆనందపడతాడట మనం చేసేటువంటి అది తప్పు. మనం చేసేటువంటి వింజామర వీయడం కానీ, ఆ భగవంతునికి చేసేటువంటి నువ్వు వేరే విసనకర్ర వేయడం కానీ, లేకుంటే నువ్వు చేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇవంతా నీ మనస్సు పరిశుద్ధం కావడం కోసం. అంతేగాని నీ మనస్సును పరిశుద్ధం చేసేదానికి ఒక విగ్రహ రూపంగా తను నిలబడి నీ మనస్సులో మార్పుని తీసుకొస్తున్నాడు. ఆయన ఏం చెప్పకుండా, అందుకే ఆయన సాక్షి అంటే ఉదాహరణ అదే. అంటే నువ్వు సాక్షిగా ఉండటం అంటే విగ్రహం మాదిరి ఉండాలి. అర్థమవుతుందా? అంతేగాని వీటికొచ్చి మళ్ళా నేను సాక్షిని అనేది అన్ని పనులు చేసుకొని అన్నిట్లో పడతా ఉంటే వాళ్ళని ఏమనాలా? బాగుండదు అదంతా. నాకు వేరే విధంగా కోపం వస్తుంది మళ్ళీ అట్లా విధంగా చేస్తుంటే. అది ఒకటి ఉంది నాకు, అది తగ్గించుకోవాలా. నేను సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత నేను పూర్తిగా దాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే అప్పటికి ఏమవుతుందంటే అప్పటికి నాకు ఈ భావాలు ఉండవు. నాకు తెలుసు, నాకు ఇవన్నీ నాలో ఏమేమి లోపాలు, నాకు 2-3 లోపాలు ఉన్నాయి. ఆ 2-3 లోపాలని నేను సరిదిద్దుకోవాలి. ఆ 2-3 లోపాలు అనేటువంటివి సరిదిద్దుకునేదానికి నాకు టైం ఉంది. టైం ఎంత ఉంది? ఇంకొక 3 నెలలు 4 నెలలు టైం ఉంది. ఆ 4 నెలల లోపల ఆ లోపాలు ఉన్నాయి. నన్ను ఎవడైనా ఎత్తి చూపించాలంటే ఈ 3 లోపాలతో చూపించేదానికి అవకాశం ఉంది. ఆ 3 లోపాలు నా స్థితిలో ఉండేటప్పుడు నాకున్నాయి. ఆ 3 లోపాలను నేను అధిగమిస్తే అనేదానికి ఆ డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ తర్వాత ఆ లైన్ కూడా అధిగమించేస్తాం. అధిగమించేసిన తర్వాత మళ్ళీ వేరేటివి అనేటువంటివి వచ్చే అవకాశాలు నాకు చాలా ఉంటాయి. వేరేటివన్నీ వచ్చి నన్ను లాగేదానికి అవకాశం ఉంటాయి. వాటికి నేను లోబడను. అప్పుడు ఈ రాజకీయ నాయకులు కాదు కదా, ఎవరొచ్చినా కూడా నాకు సర్వము సమానమే. అప్పుడు ఎవరిని నేను యాచించే పరిస్థితి ఉండదు, ఒకరి దగ్గరికి పోయి అడిగే పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే భగవంతుని దగ్గరికి రావాల్సిందే, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాల్సిందే. నేను అప్పుడు ఒకరి దగ్గరికి పోయి మహాత్మా మేము ఇట్లా పనులు చేస్తున్నాం అని నేను చెప్పే పరిస్థితి ఉండదు. అర్థమవుతుందా? అది జ్ఞాని యొక్క స్థితి అవుతుంది. కాబట్టి జ్ఞాని యొక్క స్థితిలో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే. ఇన్ఫర్మేషన్ ద్వారా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళను యాచించడం అనేటువంటిది జ్ఞాని ఎప్పుడూ చేయాల్సిన పని లేదు. భిక్ష మాత్రం చేస్తాడు. ఎందుకంటే శరీరం ఉంది కదా, శరీరం కోసం భిక్ష కావాల్సి ఉంటుంది. భిక్షాన్నం దేహరక్షార్థం. కాబట్టి భిక్షను మాత్రం అడుగుతాడు.
అంతకు మించి వేరేమో అది కూడా ఆ భిక్ష కూడా నీ ఇష్టం వచ్చినట్టు లేదంటే అది పెడతామంటే అది కూడా స్వీకరించడు. దానికి మళ్ళీ కండిషన్స్ వస్తాయి, చెప్తాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మన పరిస్థితులను మార్చుకొని మన మనశ్శుద్ధి కలిగి సాక్షిత్వం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా నేను ఇక్కడ. అర్థమవుతుందా? వేరే వేరే పెడార్థాలతో తీసుకొని మీకేదో తెలిసినట్లుగా భ్రమపడుతూ నటిస్తూ ఉన్నారు. అట్లా నటించొద్దు. నటిస్తే నాశనం అయ్యేది నువ్వే. సరే, దైవీ సంపదతో మా హృదయములను నింపుము, ఈ నామరూపాలన్నింటియందు నిన్నే దర్శింతుముగాక. ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుముగాక. ఎల్లవేళలా నిన్ను విస్మరించకుందుముగాక. నీ మహిమలను ఎల్లప్పుడూ కొనియాడెదముగాక. నీ నామము నిరంతరము మా జిహ్వాగ్రములయందు ఉండుగాక. మేము కలకాలము నీయందు సుస్థిరముగా నెలకొనియుందుముగాక. హరి ఓం తత్సద్. ఓం. ఇది హిరణ్యగర్భుడు అని చెప్పుకుంటున్నాం కదా మనము. కొద్దిగా హిరణ్యగర్భుని స్థితికి ఇది తీసుకెళ్తుంది. హిరణ్యగర్భుని స్థితికి మార్గం ఇది. శివభూషణమ్మ గారు మొన్న ప్రశ్న అడిగారు, హిరణ్యగర్భుడు అంటే ఏమీ అని. నన్ను అడగల, అది కూడా పక్కలో ఉన్నటువంటి స్వామిని అడిగారు. సరే, వారు ఆంజనేయులు గారిని అడగండి అని ఏదో చెప్తున్నారు. వారికి చెప్పండి, శివభూషణమ్మ గారికి. కావాలంటే ఇప్పుడు ఈరోజు మనం రికార్డ్ చేస్తున్నాం, దీన్ని మనం పెడుతున్నాం, మామూలుగా టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. వారు వినాలని అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, వినమని చెప్పండి. ఈరోజు ఉండేటువంటిది కొద్దిగా హిరణ్యగర్భుని దగ్గరికి తీసుకువెళుతుంది. కొద్దిగా అన్న అర్థమైందా? ఇప్పుడు ఎట్లా మనం ప్రార్థన అంటే ఇలా ఉండాలి, ప్రార్థన ఇలా చెయ్యాలి. అంతేగాని మన మనస్సులో దాన్ని ఏమంటారు, బంధమును కలిగించేటువంటి ప్రార్థన ఉండకూడదు. బంధము నుండి విడుదల పడేటువంటి ప్రార్థన కావాలి. ఏదో జరుగుతూ ఉందండి, ఏదో ఉంది, కొడుకులో కోడల్లో భార్య పిల్లలు ఏంటో ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, కాదని చెప్పట్లేదు. అవంతా తెలీదా ఈశ్వరునికి? ఇప్పుడు మనం ఇటుకు వచ్చినామండి, మన పేరు చెప్పి నా యొక్క కులము గోత్రము నా పేరు చెప్తేనే ఆయనకు తెలిసేది, లేకపోతే తెలీదా? మనం చేయాల్సింది ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలనేటువంటిది అక్కడంతా కూడా ఉంటుంది. దాని ప్రకారంగా చెప్పాలి. నెక్స్ట్, భగవంతుని కోరుకోవాల్సింది ఏంటి? భగవంతునికి తెలియదు ఏమేమి జరుగుతుంది, అంతా కూడా తెలుసు కదా. ఒక్కటి మాత్రమే నేను కోరుకోవాల్సింది. ఒకటి అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధిని కోరుకోవాలి. కానీ దానికంటే వేరైన దాన్ని కోరుకుంటే బంధములో చిక్కులు కొనుచున్నాము. నువ్వు బంధంలో చిక్కులు కొనేదానికి కోరుకుంటున్నావా, లేదా బంధంలో నుంచి బయటపడేదానికి కోరుకుంటున్నావా? అది నిర్ణయం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. బంధంలో పడకుండా, అందుకే మణిరత్నమాలలో కూడా అదే, నేను ఇదంతా చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంటర్ కావాలని అనుకున్నా. అంటే ఎందుకంటే బద్ధోహికో విషయోనురక్త. బద్ధుడెవరునంటే విషయమునందు అనురక్తుడు. కోవా విముక్తుడెవరంటే విషయే విరక్త.
ఇది చెప్పడం జరిగింది. దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం మనం. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम हरिः ओम श्री ओम।